హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి కన్వల్యూషన్ థియరం. కన్వల్యూషన్ థియరం ఫస్ట్ దీని డెఫినేషన్ ఏంటి? వీ నో దట్ ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ అండ్ ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ జీ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ టీ. దెన్ ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ జీ ఆఫ్ టీ మైనస్ యూ డియూ. ఇది కన్వల్యూషన్ థియరం. ఈ కన్వల్యూషన్ థియరం ఎందుకు యూజ్ చేసామంటే, ఇప్పుడు నార్మల్గా మనం ఇంత ముందుకు సాల్వ్ చేసిన దాంట్లో ఇన్వర్స్ లాప్లాస్లో ఇప్పుడు మనకి 1/s ఇంటూ s+1 s+2 ఇలాంటి ప్రాబ్లమ్స్ డిఫరెంట్ s² అని ఇలా డిఫరెంట్ ఫామ్స్లో ఉంటే మనం ఏం చేస్తాం, a/s ఇలా b/s+1 ఇలా చాలా పెద్దగా సాల్వ్ చేయడం చేయాలి. కానీ అలా కాకుండా ఈజీగా మనం ఫైండ్ చేయడానికి మనకి ఇక్కడ కన్వల్యూషన్ థియరం యూజ్ చేస్తాం. ఇలా అయితే మనకి ఎఫ్ ఆఫ్ ఎస్ జీ ఆఫ్ ఎస్ అంటే ఇప్పుడు ఈ టర్మ్ ఎఫ్ ఆఫ్ ఎస్, ఇది టర్మ్ జీ ఆఫ్ ఎస్, నెక్స్ట్ ఇవి రెండు టర్మ్స్ సాల్వ్ చేసినాక మళ్ళీ దీనికి వచ్చిన ఆన్సర్తో ఇది ఇంటూ అవుట్ చేయొచ్చు, ఇది ఇంటూ చేయొచ్చు. అలా అయితే ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. లేకపోతే మనకి a/s ప్లస్ b, ఒకవేళ ఇక్కడ స్క్వేర్ ఉందనుకోండి bs ప్లస్ c, చాలా పెద్ద ప్రాసెస్ అయి ఉంటుంది. కాబట్టి కన్వల్యూషన్ థియరం యూజ్ చేసాం. ఈ కన్వల్యూషన్ థియరంకి ప్రూఫ్ చెప్తాను. ఫస్ట్, ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ అండ్ ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ జీ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ టీ కదా. మనం దేనికి ప్రూఫ్ చేయాలి? ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ జీ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ జీ ఆఫ్ టీ మైనస్ యూ డియూ. ఇది మనకి అల్టిమేట్గా లాస్ట్కి రావాలి. కాబట్టి ఫస్ట్ నేనేమనుకున్నాను, ఫస్ట్ ఇన్వర్స్ లాప్లాస్ లోపల ఉన్న టర్మ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇది ఇన్వర్స్ లాప్లాస్ కదా, ఇటు సైడ్కి వెళ్ళిపోతే లాప్లాస్ అవుతుంది. లాప్లాస్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ జీ ఆఫ్ టీ మైనస్ యూ డియూ. ఇప్పుడు నేను ఈ లోపల ఉన్న టర్మ్ మొత్తానికి అంటే నేను ఇప్పుడు ఏం చేయబోతున్నా, రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్స్ తీసుకొని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్స్ని సైడ్ టర్మ్ వచ్చేటట్టు అంటే ఎఫ్ ఆఫ్ ఎస్ జీ ఆఫ్ ఎస్ వచ్చేటట్టు చేస్తా. కాబట్టి ఫస్ట్ నేను రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఇంటిగ్రల్ 0 to t లాప్లాస్ లోపల ఉన్న టర్మ్ ఎఫ్ ఆఫ్ టీని మొత్తం ఐ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నా. లెట్ ఐ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ జీ ఆఫ్ టీ మైనస్ యూ డియూ. ఐ ఆఫ్ ఎక్స్ కాదా, ఐ ఆఫ్ యూ, ఇక్కడ యూతో డిఫరెన్షియేట్ కాబట్టి యూ ఇక్కడ. ఇప్పుడు దెన్ బై డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st ఎఫ్ ఆఫ్ టీ డిటీఏ కదా. కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో నాకు ఇప్పుడు ఏమవుతుంది, ఐ ఆఫ్ యూ ఉంది. Laplace transform of I of u is equals to integral 0 to infinity e power minus st I of u du. dt ఓన్లీ ఇక్కడ టీ ఓన్లీ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో అక్కడ ఏముందో అది సబ్స్టిట్యూట్ చేశాక ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఐ ఆఫ్ యూ ఈక్వల్స్ టు ఏంటి, 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ st. ఐ ఆఫ్ యూ ప్లేస్లో మనం ఏమనుకున్నాము, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ యూ జీ ఆఫ్ టీ మైనస్ యూ డియూ అనుకున్నాం కదా. ఆ టర్మ్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ జీ ఆఫ్ టీ మైనస్ యూ డియూ. హోల్డ్కి ఇక్కడ dt ఉంది, dt రాసుకున్నా. ఇప్పుడు ఏంటి, ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ 0 to 2 ఈ పవర్ మైనస్ st ఎఫ్ ఆఫ్ యూ జీ ఆఫ్ టీ మైనస్ యూ డియూ dt. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ 0 to t అనేది దేనికి, ఇంటిగ్రల్ డియూకి, 0 to ఇన్ఫినిటీ అనేది టీకి. కాబట్టి మనం గ్రాఫ్ తీసుకుందాం, టీ యూ ఇట్ సైడ్. ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్లో చూసాం, యూ ఇక్కడ టర్మ్ ఉంది, ఇక్కడ యూ ఈక్వల్స్ టు 0, ఇట్ సైడ్ టీ ఈక్వల్స్ టు 0 అని రాసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకి యూ టర్మ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి 0 నుంచి టీ వరకు ఇంటిగ్రల్ బౌండరీ ఎక్కడ 0 నుంచి టీ వరకు ఉంది. కాబట్టి యూ ఈక్వల్స్ 0, కాబట్టి ఇక్కడ యూ ఈక్వల్స్ 0 నుంచి టీ వరకు, టీ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా. టీ ఇక్కడ నాకు యూ ఈక్వల్స్ టీ అనుకున్నాను అనుకో, యూ ఈక్వల్స్ 0 ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు, ఇది మొత్తం ఏరియా. ఇంటిగ్రల్స్ యూజ్ చేసామంటేనే మనం దాన్ని ఏరియా ఫైండ్ చేయడానికి. కాబట్టి యూ ఈక్వల్స్ 0 నుంచి యూ ఈక్వల్స్ టీ వరకు ఈ ఏరియా మొత్తం
ఇక్కడ వరకు ఏరియా ఓన్లీ మనకి ఇప్పుడు ఏరియా ఏంటి, ఇటు సైడ్ టర్మ్, ఈ లైన్ పైన ఉన్న టర్మ్ మనకి ఏరియా కాదు, ఇటు సైడ్ ఉన్నది ఏరియా కాబట్టి ఇప్పుడు మనం లిమిట్స్ చేంజ్ చేసుకోవచ్చు. లిమిట్స్ ఎలా చేంజ్ అవుతాయి అంటే, ఎందుకంటే ఇప్పుడు ఏరియా మనకి యూ ఇంటిగ్రల్ 0 నుంచి టీ వరకు, టీ ఇంటిగ్రల్ ఏంటి 0 నుంచి ఇన్ఫినిటీ, అంటే టీ 0 నుంచి స్టార్ట్ అయ్యి, ఇప్పుడు టీ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోతాయి. అంటే ఎందుకంటే ఈ 2 ఇంటిగ్రల్స్ ఉన్నాయి కదా, ఈ ఇంటిగ్రల్ ఏమో 0 నుంచి టీ వరకు, టీ ఇంటిగ్రల్ ఏమో టీ ఈక్వల్స్ 0, ఈ 0 ప్లేస్ నుంచి ఇన్ఫినిటీ వరకు, అంటే ఇక్కడ ఇన్ఫినిటీ వరకు మనకి ఏరియా ఇలా చేసినప్పుడు మనకి లిమిట్స్ అనేది చేంజ్ అవుతాయి. లిమిట్స్ ఏం చేంజ్ అయినాయి చూడండి. ఇప్పుడు మనకి యూ లిమిట్స్ ఏంటి, ఫస్ట్ నుంచి 0 నుంచి టీ వరకు కదా, ఇప్పుడు లిమిట్స్ యూది ఓన్లీ యూ ఈక్వల్స్ టు టీ నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోతాయి. ఎందుకంటే దీని ముందు ఏరియా లేనట్టే కదా, టీ నుంచే మనకి తర్వాత ఏరియా ఉంటుంది, కాబట్టి టీ నుంచి ఇన్ఫినిటీ వరకు యూ ఈక్వల్స్ టు టీ టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ టీ లిమిట్స్ ఏంటి 0 నుంచి ఇన్ఫినిటీ కదా, ఇప్పుడు కూడా టీ లిమిట్స్ 0 నుంచి ఇన్ఫినిటీ వరకే, ఓన్లీ యూ టర్మ్ మాత్రమే లిమిట్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు లిమిట్స్ చేంజ్ అయినాయి, మనం రాసుకుందాం. ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ, టీ ఇంటిగ్రల్ ఫస్ట్ కదా 0 టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ యూ ఏంటి, టీ నుంచి ఇన్ఫినిటీ వరకు, e పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ యూ జీ ఆఫ్ టీ మైనస్ యూ డియూ డిటీ యాజ్ ఈజ్ రాసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ యూ, అంటే ఈ ఎఫ్ ఆఫ్ యూని నేను ముందుకు తీసుకొచ్చాను. ఎఫ్ ఆఫ్ యూ ఇంటిగ్రల్ టీ ఈక్వల్స్ టు యూ నుంచి ఇన్ఫినిటీ వరకు, ఆ టీ నుంచి ఇన్ఫినిటీ వరకు ఈ పవర్ మైనస్ ఎస్టీ జీ ఆఫ్ టీ మైనస్ యూ డిటీ టర్మ్, ఈ డిటీ ఎందుకంటే ఇది ఎఫ్ ఆఫ్ యూ, ఇది టీ కిందికి రాదు కదా, అంటే డిఫరెన్షియేషన్ టీతో ఇంటిగ్రల్ టీతో చేయలేము కాబట్టి దీన్ని ముందు తీసుకొచ్చాను. ముందు తీసుకొని టైం ఇంటర్వెల్తో ఈ పవర్ మైనస్ ఎస్టీ జీ ఆఫ్ టీ మైనస్ యూ డిటీ ఇంటిగ్రల్ డియూ వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒకటి, ఇది ఫస్ట్, ఇది ఎప్పుడైనా మనం కన్క్లూషన్లో మర్చిపోవద్దు, ఏంటి టీ మైనస్ యూ ఈక్వల్స్ టు ఒక అన్నోన్ టర్మ్ ఎక్స్ అనుకుందాం అనుకోండి. ఎక్స్ అనుకున్నప్పుడు టీ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ యూ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి టీ మైనస్ యూ ఈక్వల్స్ టు ఎస్ పెట్టుకున్నాం, టీ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ యూ పెట్టుకున్నాం, టీని రిప్లేస్ చేసాం మనం. ఇక్కడ డిటీ కూడా రావాలి, డిటీ ఈక్వల్స్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ డిటీ చేసినప్పుడు ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి యూ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇది 0 అయ్యి ప్లస్ డిఎక్స్ రాసుకోవాలి. ఎందుకు ఇక్కడ యూ అనేది కాన్స్టెంట్, ఎందుకంటే ఇప్పుడు మనం టీతో ఇంటిగ్రేల్ చేసినప్పుడు యూ అనేది కాన్స్టెంటే కాబట్టి 0 ప్లస్ డిఎక్స్, డిటీ దగ్గర మనం ఏం రాసుకుంటాం, డిఎక్స్ అని రాసుకుంటాం. ఇప్పుడు ఇలా ఇక్కడ మనం ఏదైనా చేంజెస్ చేసినప్పుడు లిమిట్స్లో కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి లిమిట్ ఒకవేళ టీ ఈక్వల్స్ టు ఇప్పుడు టీ ఈక్వల్స్ టు యూ అయినప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఎందుకంటే ఈక్వల్స్ టు ఎక్స్ రాసుకున్నాం కదా, కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు టీ మైనస్ యూ, టీ ప్లేస్లో యూ సబ్స్టిట్యూట్ చేయాలి, యూ మైనస్ యూ 0 అవుతుంది. టీ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు కూడా ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి ఇంటిగ్రల్ చేంజ్ అవుతుంది. ఇక్కడ చేంజ్ కాదు ఇంటిగ్రల్, ఇక్కడ టీ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ యూ ఇంటిగ్రల్ టీ ఈక్వల్స్ యూ ఉన్నప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ 0 అవుతుంది, కాబట్టి 0. టీ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇన్ఫినిటీ. కాబట్టి ఈ పవర్ మైనస్ ఎస్ టీ ప్లేస్లో ఏముంటుంది, ఎక్స్ ప్లస్ యూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇంటూ డియూ. ఓన్లీ ఇంటిగ్రల్ ఏంటి, మనం టీవీ మాత్రమే చేంజ్ చేస్తున్నాం, అంటే ఇది మాత్రమే చేంజ్ చేస్తున్నాం, యూ ప్లేస్లో ఉన్నవి మాత్రమే చేంజ్ చేస్తున్నాం, ఇవి మనం చేంజ్ చేయట్లే. ఇది 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ యూని చేంజ్ చేయట్లే, కాబట్టి ఇది వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ యూ, దీన్ని సింప్లిఫై చేద్దాం. అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్యూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ డియూ. ఇప్పుడు ఇందులో కాన్స్టెంట్ టర్మ్ ఏంటి, మనం ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏంటి ఫస్ట్ లోపల ఇంటిగ్రేషన్ చూద్దాం. 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్ఎక్స్, ఎక్స్తో కాబట్టి ఎస్ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ టీఎక్స్, ఇది లోపల ఇంటిగ్రేషన్. బయట ఇప్పుడు ఎఫ్ ఆఫ్ యూ, ఇందులో కాన్స్టెంట్ ఏమొచ్చింది, ఈ పవర్
ఇక్కడ మైనస్ ఎస్ఎక్స్ ఇక్కడ వచ్చింది, మైనస్ ఎస్యు ఇటు వచ్చింది, సారీ ఇక్కడ ఎస్ యు ఇంటూ డియు. ఇప్పుడు ఏంటి, మనం నార్మల్గా ఇంటర్మీడియట్లో చూసాం, మనం ఇంటిగ్రేషన్లో ఉన్నప్పుడు మనం ఏదైనా ఇప్పుడు యూ ప్లేస్ని టీకి కన్వర్ట్ చేయాలనుకున్నాం అనుకో, దీన్ని టీగా కన్వర్ట్ చేయాలి, ఇక్కడ ఉన్న టీకి కూడా టీలా కన్వర్ట్ చేయాలి, ఇక్కడ కూడా టీలా కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ లోపల ఈ ఇంటిగ్రేషన్ మొత్తం చేంజ్ చేయాలి. ఒక డిఫరెన్షియేషన్ డిటీ టర్మ్ని డిఎక్స్ టర్మ్ని ఇప్పుడు డిఎక్స్ టర్మ్ని నేను డిటీలా కన్వర్ట్ చేశాను అనుకో, ఎక్స్ ఉన్న ప్రతి ప్లేస్లో టీలా కన్వర్ట్ చేయాలి. కాబట్టి సేమ్ నేను అన్నిటిని టీలా కన్వర్ట్ చేస్తున్నాను. ఇక్కడ యూ ఈక్వల్స్ టీ చేస్తున్నా. ఇంటిగ్రేషన్ 0 to ∞ e⁻st f of t dt, మళ్ళీ ఇంటిగ్రేషన్ 0 to ∞ ఎక్స్ ప్లేస్ని టీలా కన్వర్ట్ చేస్తున్నాను, e⁻st g of t dt చేసినప్పుడు ఇది ఏ ఫామ్లో వచ్చింది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, ఇది చూడండి ఇది ఎలా ఉంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఇది ఏ టర్మ్లా ఉంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ జీ ఆఫ్ టీ. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎస్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఫామ్ ఏంటి, జీ ఆఫ్ ఎస్. ఇప్పుడు మనకి ఫస్ట్ మనం సాల్వ్ చేసేది ఎక్కడి నుంచి సాల్వ్ చేస్తున్నాం, ఇక్కడ కదా. మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఐ ఆఫ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకి లాస్ట్కి ఇది వచ్చింది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఐ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 0 to ఐ ఆఫ్ ఎస్ అంటే ఏంటి, 0 to ఎఫ్ ఆఫ్ యూ జీ ఆఫ్ టీ మైనస్ యూ డియూఏ కదా, అది రాసుకొని ఎఫ్ ఆఫ్ ఎస్ జీ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఈ లాప్లాస్ని ఇటు కన్వర్ట్ చేస్తే ఇన్వర్స్ లాప్లాస్. మనకి కావాల్సిన ప్రూఫ్ ఇదే కదా, ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ జీ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ జీ ఆఫ్ టీ మైనస్ యూ డియూ. మనకి అల్టిమేట్గా లాస్ట్కి అదే ఆన్సర్ వస్తుంది. ఇది ప్రూఫ్ కన్వల్యూషన్ థియరం మీద. దీని మీద ప్రాబ్లం నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.